హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్ మే 28న వచ్చింది రిజల్ట్. సో ఈ రిజల్ట్ లోపల ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు కారు ప్రైజ్ గెలుచుకున్నారు, ఎవరెవరు 8 కోట్లు గెలుచుకున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి, అలాగే ఎవరెవరైతే ఈ మే 28న విన్ అయ్యారో వారి గురించి తెలుసుకునే ముందు మనం కొత్త వాళ్ళ కోసం ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ ధర, అలాగే ప్రైజ్ మనీ, ఇందులో కారు టికెట్, అలాగే బైక్ టికెట్, దాని యొక్క ప్రైజ్ మనీ అనేది కొత్త వాళ్ళ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ ధర వచ్చేసి 1000 dirhams ఉంటుంది. 1000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 23,000 పైన అవుతుంది దీని యొక్క టికెట్ ధర. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ 1000 dirhams టికెట్స్ అనేవి లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. 2000, 3000 టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ టికెట్స్ సేల్ అయిపోయిన వెంటనే దీని యొక్క డ్రా అనేది అనౌన్స్ చేస్తారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి $1 million ఉంటుంది. సో $1 million అంటే మన ఇండియా కరెన్సీ లోపల 8 కోట్ల పైన అవుతుంది దీని యొక్క ప్రైజ్ మనీ. సో టికెట్ ధర వచ్చేసి 1000 dirhams ఉంటుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 1000 dirhams టికెట్తో పాటు ఇక్కడ కార్ టికెట్స్ ఉంటాయి, బైక్ టికెట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద రేంజ్ రోవర్, అలాగే మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉంటాయి. సో అలాగే బైక్స్ ఉంటాయి, యమహా, BMW బైక్స్ ఇందులో ఉంటాయి. సో కార్ యొక్క టికెట్ ధర వచ్చేసి 500 dirhams ఉంటుంది. 500 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,500, 12,000 వరకు అవుతుంది దీని యొక్క కార్ యొక్క టికెట్ ధర. అలాగే బైక్ వచ్చేసి బైక్ యొక్క టికెట్ ధర 100 dirhams ఉంటుంది. 100 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,500 లోపు అవుతుంది ఈ బైక్ యొక్క టికెట్ ధర. ఇక్కడ చూడొచ్చు కార్ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి ఈ ఒక్కొక్క రేంజ్ రోవర్, అలాగే మెర్సిడీస్ బెంజ్ కార్లు మినిమం 2 నుండి 3 కోట్ల వరకు దీని యొక్క ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే బైక్ వచ్చేసి 20 నుంచి 30 లక్షల వరకు దీని యొక్క ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కారు బైక్ గెలిస్తే, మీకు కారు బైక్ వద్దనుకుంటే ఆ కారు యొక్క ప్రైజ్ ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ లోపల, అలాగే బైక్ యొక్క ప్రైజ్ ఎంత ఉంది మార్కెట్ లోపల, ఆ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఒకవేళ బైక్ కారు వద్దనుకుంటే ఇప్పుడు ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ లోపల ఎవరెవరు గెలిచారనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మన ఇండియాకు చెందిన వ్యక్తి చీమలకొండ కృష్ణ అని, ఇతను 8 కోట్లకు పైన గెలుచుకోవడం జరిగింది ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల. $1 million గెలుచుకున్నాడు. $1 million అంటే మన కరెన్సీలో 8 కోట్ల పైన అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇతను తీసిన టికెట్ యొక్క నెంబరు 1795. ఈ 1795 అనేది ఇతను తీసిన టికెట్ నెంబరు. ఇతను ఈ టికెట్ని మే 8వ తారీఖు కొనడం జరిగింది ఈ యొక్క టికెట్. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్ కొనడం జరుగుతుంది. సో లక్కీగా మేలో జరిగిన డ్రా లోపల ఇతను 8 కోట్లకు పైన గెలుచుకోవడం జరిగింది. ఈ 8 కోట్లు గెలుచుకున్న వ్యక్తి చీమలకొండ కృష్ణ. ఈ పేరు వచ్చేసి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాగే ఉంది. సో నేను అనుకుంటున్నాను మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఎందుకంటే ఆ పేరు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ చీమలకొండ కృష్ణ అంటే ఇది మ్యాక్సిమం తెలుగు వాళ్ళకే ఉంటుంది ఈ పేరు. సో ఇతను మన తెలుగు వ్యక్తి కావచ్చు. ఇక్కడ కార్ వచ్చేసి ఇండియాకు చెందిన వ్యక్తి హెన్రీ పాల్ అని ఇతను కారు గెలుచుకోవడం జరిగింది. ఈ కారు యొక్క ధర వచ్చేసి మినిమం 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది ఈ మెర్సిడీస్ బెంజ్ కారు. ఈ హెన్రీ పాల్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్ కొనడం జరుగుతుంది. సో లక్కీగా ఈ మేలో జరిగిన లాటరీ లోపల ఇతను మెర్సిడీస్ బెంజ్ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ఇతను చాలా కాలంగా ఈ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్ కొనడం జరుగుతుంది. ఇంతవరకు తన నమ్మకాన్ని కోల్పోకుండా టికెట్ కొనడం జరిగింది. సో లక్కీగా ఇతను డ్రా లోపల విన్ కావడం జరిగింది. ఇక్కడ మెసేజ్ చూడొచ్చు, అతను చెప్పిన మెసేజ్, ఎప్పుడో ఒకప్పుడు విన్ అవుతానని నమ్మకం ఉంది, అందుకే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల లాటరీ కొంటున్నానని చెప్పేసి ఇక్కడ మెసేజ్ ఇచ్చాడు చూడండి. అలాగే మరొక కారు వచ్చేసి మెర్సిడీస్ బెంజ్. ఇది దుబాయ్కి చెందిన వ్యక్తి దీన్ని గెలుచుకోవడం జరిగింది. ఇబ్రాహీం అని ఇతను దుబాయ్కి చెందిన వ్యక్తి. సో ఇతను ఈ మెర్సిడీస్ బెంజ్ గెలుచుకోవడం జరిగింది. మెర్సిడీస్ బెంజ్ G63 కార్ను ఈ దుబాయ్కి చెందిన వ్యక్తి ఇబ్రాహీం గెలుచుకోవడం జరిగింది. అలాగే బైక్ వచ్చేసి ఇండియాకి చెందిన వ్యక్తి అజస్మోన్ అనే వ్యక్తి ఈ యొక్క బైక్ని గెలుచుకోవడం జరిగింది. అప్రిలియా 1100. ఇక్కడ చూడొచ్చు ఈ బైక్ని ఇతను సొంతం చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ బైక్ వద్దనుకుంటే ఇతనికి ఆ బైక్ యొక్క ప్రైజ్ మార్కెట్లో ఎంత ఉందో ఆ అమౌంట్ ఇతని అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ ధర వచ్చేసి 1000 dirhams ఉంటుంది. ప్రైజ్ మనీ వచ్చేసి $1 million అంటే 8 కోట్ల వరకు మన ఇండియా కరెన్సీ లోపల అవుతుంది. అలాగే ఇందులో బైక్ ఉంది, కార్ ఉంది. సో కార్ వచ్చేసి 500 dirhams ఉంటుంది. 500 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,500 అవుతుంది దీని యొక్క టికెట్ ధర. అలాగే బైక్ వచ్చేసి 100 dirhams ఉంటుంది. 100 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,500 పైనే దీని యొక్క టికెట్ ధర అవుతుంది. సో ఇది దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో మనకు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుబాయ్ డ్యూటీ ఫ్రీని చాలామంది పర్చేజ్ చేస్తారు. ఇందులో ఇంటర్నేషనల్ పరంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది చాలా ఫేమస్.
సో చాలామంది టూరిస్టులు, చాలామంది దుబాయ్లో ఉన్న వాళ్ళు, బయట కంట్రీ వాళ్ళు చాలామంది అయితే ఈ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. అదే వేరే లాటరీ లోపల అన్లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. 1,00,000 వరకు వాళ్ళు టికెట్స్ అనేది సేల్ చేయొచ్చు. కానీ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఓన్లీ లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. 1,000 to 2,000 ఇట్లా టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ లిమిటెడ్ టికెట్స్ లోపల మనకు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా దుబాయ్ లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన వీడియోల ద్వారా తెలియజేస్తాను. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.